రెడీగా డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణపై అక్రమ కేసులను ఎత్తివేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆతోనిలోని తుంగభద్ర ఎల్ఎల్సీ డివిజన్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఇక తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత సంవత్సరం వెనక ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని ఈరోజు ర్యాలీ కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి ఆ వినతి పత్రం కూడా మనం ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన పెట్టిన కేసులు అక్రమ కేసులు చాలా అక్రమము, అన్యాయము. గత ప్రభుత్వము వాంటెడ్గా కక్ష సాధింపు చర్యతో ఈరోజు ఆయన పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఈ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము మిక్కులు వేడుకుంటున్నాము. కాబట్టి ఎంత తొందరగా మా ప్రెసిడెంట్ గారు పెట్టిన కేసులు తొలగించాలని మరియు మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఏమంటే మేమందరూ ఉద్యోగస్తులంతా కలిసి కుమ్మడిగా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించామండి. దానికి మేము సూర్యనారాయణ సార్ గారి మీద ఉన్న కేసులన్నీ కూడా తొలగించాలని మరి కోరుకుంటున్నామండి. ఏమన్నా ఉంటే ఉద్యోగస్తులకు అన్నీ కూడా సకాలంలో అందించి మా సిపిఎస్ని కూడా మాకు అవన్నీ సమకూర్చాలని అనుకున్న ప్రకారం మాకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేరుస్తారని ఈ గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నామండి. అన్నీ తొలగించాలా, ఉద్యోగస్తులకి న్యాయపరంగా ఈ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా మంచి చేస్తుందని మేము మరి కోరుకుంటున్నామండి. సార్ మీకు నా యొక్క నమస్కారం సార్. నా పేరు బంకి శ్రీధరు, జిల్లా అధ్యక్షుడు ఏపీజీ సార్. రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు రాష్ట్ర సమస్యల మీద రాష్ట్ర గవర్నర్ని కలిసినాడు. రాష్ట్ర గవర్నర్ని కలవడం తప్పు అని భావించి అప్పుడు ప్రభుత్వం పనిచేసే డిపార్ట్మెంట్ 360 కోట్లు స్కామ్ చేస్తారని కేసు పెట్టినారు. కేసు పెట్టడం కాకుండా అతన్ని టార్చర్ చేసి ఇంటికి వెళ్ళి చాలా హింస పెట్టినారు. హింస పెట్టడం కాకుండా అతను అరెస్ట్ కూడా చేసి కొట్టి చంపాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అతను చంపండి అని అన్నారని మా సురేంద్ర గారు అభియోగం చేసినాడు. ఇది వాస్తవం.